ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థులు ఓడిపోయే అవకాశం ఉందనేది ప్రధానంగా సర్వేలో తేలింది. అప్పుడు అరవింద్ కేజ్రీవాల్ ఏం చేశారంటే ఇంకో 22 మందిని కొత్త అభ్యర్థుల్ని, ప్రజా సమస్యల మీద ప్రశ్నించే వ్యక్తుల్ని, నిజాయితీ పరుల్ని, యువకుల్ని బ్యాలెన్స్ చేసి 22 అభ్యర్థుల్ని కొత్త వాళ్ళని పెట్టి వీళ్ళ మీద వ్యతిరేకత ఉండడం వల్ల కొత్త అభ్యర్థులను పెడుతున్నామని అరవింద్ కేజ్రీవాల్ చెప్పడం జరిగింది. ఎప్పుడైతే వీళ్ళని తీసేసి కొత్త వ్యక్తిని పెడుతున్నాము, వీళ్ళ అంటే ఆమ్ ఆద్మీ పార్టీ వ్యతిరేకత కాదు, క్యాండిడేట్స్ వ్యతిరేకత వల్ల మేము మారుస్తున్నామనే. అందరికీ నమస్కారం, నేను మీ ఆడా నారాజు. ఢిల్లీలో జరుగుతున్న ఎన్నికలు సంబంధించిన ప్రధాన అంశం ఏంటంటే అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం యొక్క వ్యతిరేకత బీజేపీకి అనుకూలంగా మారే అవకాశం ఉందా, అరవింద్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ యొక్క ప్రభుత్వ వ్యతిరేకత బీజేపీకి అనుకూలంగా మారే అవకాశం ఉందా అనేది ఇక్కడ మన ప్రధాన అంశం. అయితే ఒక్కసారి మనం ప్రధానంగా గమనించినట్లయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్ అంశం ఒకటి, ప్రభుత్వ వ్యతిరేకత ఒకటి. ప్రభుత్వ వ్యతిరేకత అనేది మొదటిసారి కాదు, రెండోసారి కాదు, మూడోసారి కేజ్రీవాల్ గారు ఢిల్లీలో ముఖ్యమంత్రిగా చేయడం జరిగింది. 3 సార్లు ముఖ్యమంత్రిగా కంటిన్యూగా చేసిన తర్వాత వ్యతిరేకత లేకుండా ఉంటుందా? ఖచ్చితంగా వ్యతిరేకత ఉంటుంది. అందులో ఏవైతే ప్రభుత్వ సంబంధించిన అవినీతి అంశం అనేది ఇక్కడ ప్రధానంగా తీసుకోవడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఢిల్లీలో కొంత ప్రభుత్వ వ్యతిరేకత ఉండడం అనేది సహజమే. అయితే దీన్ని ఈ యొక్క అంశాన్ని బీజేపీ క్యాచప్ చేసుకోకుండా కేజ్రీవాల్ గారు ఒక వ్యూహాన్ని రచించారు. అదేంటంటే ఎక్కడైతే ప్రభుత్వ వ్యతిరేకత ఉందో, ఎక్కడైతే కేజ్రీవాల్ గారి మీద అవినీతి అనే అంశం ప్రధానంగా ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉందని సర్వే చేస్తే అక్కడ ఒక 22 ఎమ్మెల్యే స్థానాలు ఈ ప్రభుత్వ వ్యతిరేకత, అదేవిధంగా అరవింద్ కేజ్రీవాల్ గారు ఉన్న అవినీతి అంశం అనేది ప్రభావం చూపించి ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థులు ఓడిపోయే అవకాశం ఉందనేది ప్రధానంగా సర్వేలో తేలింది. అప్పుడు అరవింద్ కేజ్రీవాల్ ఏం చేశారంటే ఇంకో 22 మందిని కొత్త అభ్యర్థుల్ని, ప్రజా సమస్యల మీద ప్రశ్నించే వ్యక్తుల్ని, నిజాయితీ పరుల్ని, యువకుల్ని బ్యాలెన్స్ చేసి 22 అభ్యర్థుల్ని కొత్త వాళ్ళని పెట్టి వీళ్ళ మీద వ్యతిరేకత ఉండడం వల్ల కొత్త అభ్యర్థులను పెడుతున్నామని అరవింద్ కేజ్రీవాల్ చెప్పడం జరిగింది. ఎప్పుడైతే వీళ్ళని తీసేసి కొత్త వ్యక్తిని పెడుతున్నాము, అంటే ఆమ్ ఆద్మీ పార్టీ వ్యతిరేకత కాదు, క్యాండిడేట్స్ వ్యతిరేకత వల్ల మేము మారుస్తున్నామనే ఆ సంకేతాలు ఎప్పుడైతే కేజ్రీవాల్ గారు ఇచ్చారో అది ప్రజలకి చాలా బలంగా వెళ్ళే అవకాశం ఉంటుంది. అంటే ప్రభుత్వం, ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం వ్యతిరేకత కాదు, ఎమ్మెల్యేలు పనితీరు బాగోపోవడం వల్లనే కేజ్రీవాల్ గారు ఎమ్మెల్యేలను మార్చారా అన్న భావన ప్రజల్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వ వ్యతిరేకతని అటు బీజేపీ క్యాచప్ చేసుకోకుండా కేజ్రీవాల్ గారు 22 స్థానాలని కొత్త అభ్యర్థులు పెట్టడం వల్ల ఖచ్చితంగా ఇది పాజిటివ్గా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సర్వే చేసే విధానం కావచ్చు, సర్వే అంశాలు, క్యాండిడేట్లు 22 మంది ఎమ్మెల్యేలను మార్చడం, ఇది కేజ్రీవాల్కి చాలా అనుకూలంగా అయ్యే అవకాశం ఉంటుంది. ఇలా మార్చకపోతే ఏమవుతుందంటే ఈ యొక్క ఏదైతే సంబంధించిన వ్యతిరేకత 22 ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో బీజేపీ పార్టీ గెలిచే అవకాశం ఉంటుంది. కాబట్టి అరవింద్ కేజ్రీవాల్ గారు చాలా స్పష్టంగా, చాలా బలంగా ఆలోచించి ఆ సర్వేలు బలంగా చేయించి ఈ 22 మందిని మార్చేయడం వల్ల ఖచ్చితంగా ప్రభుత్వ వ్యతిరేకత ఓటు బీజేపీకి వెళ్లకుండా బలంగా ప్రయత్నాలు చేశారని చెప్పుకోవచ్చు. కాబట్టి ప్రభుత్వ వ్యతిరేకత అనేది కేజ్రీవాల్కి ఉన్నా సరే దాన్ని ఎమ్మెల్యేల వల్ల వ్యతిరేకత అన్న అంశం అలా అనిపించేలాగా కేజ్రీవాల్ ఒక వ్యూహాత్మకంగా వెళ్ళారని చెప్పుకోవచ్చు. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వ వ్యతిరేకత మొత్తం బీజేపీకి వెళ్ళే అవకాశం లేకుండా చేశారు. థ్యాంక్ యూ.